అసలు దేవుణ్ణి, సనాతన ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును వాళ్ళు మన దగ్గర నుంచి దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఈ దేశం నుండి బయట దేశస్తులు వెండిని, బంగారాన్ని, వెలగల వాటిని దోచుకొని వెళ్ళలేదు. ఈ దేశానికి దేవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని కూడా ఎత్తుకు వెళ్ళారంటూ ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. మరొక వ్యక్తి ఆయనే దేవుడిలాగా ఫీల్ అవుతూ ఉంటే ఆయన పైన డబ్బులు చల్లుతున్నటువంటి వారు ఉన్నారు. వారు ఎవరు అంటే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. మరొక వ్యక్తి ఉన్నాడు, భూమి మీద నడిస్తే పాదాలు కూడా కందిపోతాయేమో అని చెప్పేసి తనను, ఆ పాస్టర్ గారిని కనీసం భూమి మీద కూడా నడవకుండా ఎలా నడిపిస్తున్నారో చూడటానికి ప్రయత్నం చేద్దాం. మరొక వ్యక్తి ఉన్నాడు, క్రైస్తవ్యానికి చక్కని డ్యాన్స్ నేర్పుతున్నటువంటి సహోదరులు. ఈ విషయాలన్నీ మీ అందరి కోసం ఈ వీడియో మాట్లాడుకుందాం. సో మీ అందరికీ కూడా వెల్కమ్. రైట్, మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ నేను కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. నేను టైటిల్ ఎందుకు పెట్టాను తెలుసా? పాస్టర్లు దేవుళ్ళు అయితే ఎలా ఉంటుందంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు పాస్టర్లు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే వాళ్ళే దేవుళ్ళుగా అయిపోయినట్లు మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందా? తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, చెప్పే విషయం ఎలా ఉంటుందా, లేకుంటే ఎలా డబ్బులు చల్లించుకుంటారండి, ఎలాగ నా బుట్టల్లో, తట్టల్లో, ఆకుల్లో వాళ్ళ పాదాలు పెట్టి నడుస్తారండి అంటూ ఇలా బ్రేక్ డాన్స్ లాగా, అంటే ఇవన్నీ కూడా సమస్తం కూడా క్రియేట్ చేసే వ్యక్తులుగా మార్చబడుతున్నారు. అంటే క్రైస్తవ్యంలోనే ఉన్నారా సార్ అంటే వేరే దాంట్లో కూడా ఉంటారు. సో నాకు అనవసరం అది. నేను క్రైస్తవులు ఉన్నటువంటి చెత్తను ఓడ్చాలని, క్రైస్తవులు ఉన్నటువంటి విషయాలు మీ అందరికీ కూడా తెలియచేయాలని నేను ఈ వీడియో చేస్తాను. ముందుగా ఒక పెద్ద మనిషి, పెద్ద వ్యక్తి, పెద్ద వయసులో ఉన్నటువంటి దేవుని యొక్క సేవకుడు ఈ మధ్యకాలంలో కొన్ని గ్రంథాల గురించి మాట్లాడుతూ తనకు వచ్చినటువంటి సంస్కృతాన్ని కూడా వర్ణిస్తూ దేవుని యొక్క కృపలో మరి సోషల్ మీడియాలో కొద్దిగా పాపులారిటీ తెచ్చుకున్నటువంటి పెద్ద వయసు కలిగినటువంటి దేవుని యొక్క దాసులు వారు ఏమంటున్నారంటే, ఈ దేశం నుండి క్రీస్తును అపహరించుకు వెళ్ళారు, అసలు అది చేయాలి మనం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీ అందరి కోసం వీడియో. అసలు దేవుణ్ణి, సనాతన ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును వాళ్ళు మన దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. వాళ్ళు చేసిన దొంగతనాల్లో పెద్ద దొంగతనం ఈ వజ్రాలు పట్టుకుపోవడం కాదు, యేసును పట్టుకుపోయారు వాళ్ళు. మనం ఆ యేసుని తెచ్చుకోవాలి ముందు. ఈ వెండి బంగారాలు దోచుకోవడం కంటే ముందు వాళ్ళు మన దేవుణ్ణి పట్టుకుపోయారు. అది గొప్ప సంగతి. భారతదేశ తాలూకా అసలు దేవుణ్ణి, సనాతన ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును వాళ్ళు మన దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. వాళ్ళు చేసిన దొంగతనాల్లో పెద్ద దొంగతనం. రైట్, చూసారు కదా పరిస్థితి ఎలా అయిపోయిందండి. అంటే చివరికి ఇక్కడ నుండి యేసుక్రీస్తు వారిని ఎత్తుకొని పోయినట్లుగా ఎవరి మీద నిందలు వేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? సో నీకు మరొక వ్యక్తిని నేను చూపించిన తర్వాత ఈ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్ అయినాక మనం చక్కగా మాట్లాడుకుందామండి. అందరం కూడా టైం తీసుకోండి, చాలా చక్కగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొక వ్యక్తి ఉన్నాడండి. ఇప్పుడు మనం క్లబ్లకు వెళ్తూ ఉంటారు కొంతమంది, అండ్ మనం అంటే మేము కూడా ఒకప్పుడు వెళ్ళి ఉండొచ్చు, ఓకేనా. కొంతమంది సినిమా థియేటర్లకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ మంచి హీరో వచ్చినప్పుడు వాడి డబ్బులు కానీ లేకపోతే పేపర్స్ కానీ మీద జల్లుతూ ఉంటారు. కొంతమంది చక్కగా డ్యాన్స్ వేస్తే కొంతమందికి రూపీస్ అంటే నోట్స్ కూడా పిన్ చేసి వారికి వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం చాలామంది చూసాం. కానీ క్రైస్తవ్యంలో మరి చూడవలసి వస్తుందంటే చూడవలసి వస్తుంది. చూడండి ఒకసారి కదా ఎంత చక్కగా జరుగుతున్నారండి, ఎంత హ్యాపీగా ఉందండి పాపం ఆయనకి, చాలా బాగుంది కదా. సరే, మరొక వ్యక్తి ఉన్నాడు, పాదాలు భూమి మీద పెడితే కందిపోతాయేమో అని నడవటానికి కూడా భూమి మీద ఇష్టం లేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని చూద్దాం ఒకసారి. చూసారు కదా, చాలా బాగా నడిచాడు. సరే, ఈయన ఇలా ఉంటే మరొక వ్యక్తి ఉన్నాడు, క్రైస్తవ్యానికి చక్కగా బ్రేక్ డ్యాన్స్, క్రైస్తవ్యానికి చక్కగా షేక్ డ్యాన్స్ నేర్పిస్తున్నటువంటి మరొక సోదరుడు ఉన్నాడు. అతనెవరు ఇప్పుడు చూద్దాం.
ఈ 4 వీడియోల గురించి నేను మాట్లాడాలని నేను ముందుకు వచ్చానండి. అంటే ఒక వీడియో మాట్లాడవచ్చు కదా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నాకు టైం లేదు, నేను మాట్లాడాలంటే ఇవన్నిటిని కలిపి మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి నేను ముందుగా ఈ వీడియోని చేస్తున్నాను. గమనించండి ప్రజలారా, ఈ కాలంలో అబద్ధాలు మాట్లాడే టైం, అబద్ధాలు బోధించే టైం, అబద్ధాలను వర్ణించే టైం, అబద్ధాలని ముందుకు తీసుకొచ్చే టైం చాలా ఎక్కువైపోతూ ఉంది. కారణం ఒకటండి, క్రీస్తు రాకడ, రెండవ రాకడ, యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సో చాలా దగ్గరగా ఉందని మనము ఈ విషయాన్ని బట్టి నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు వారే తన స్వయముగా 33.5 సంవత్సరాల పరిచర్యలో 3.5 సంవత్సరాల పరిచర్యలో చేస్తూ ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుండి 20 కనుక చూడగలిగితే, అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్త పడండి, వారు గొర్రె చర్మము వేసుకున్నటువంటి వారు ఆ మనుష్యులుగా ఉన్నారు అంట. అంటే లోపల వారికి కావాల్సిన ఏంటంటే వాళ్ళని ఆరాధించుకోవటం, వాళ్ళు హెచ్చించబడటము, వాళ్ళకి కావాల్సిన కోరికలన్నీ కూడా తీర్చుకోవటం. ఓకేనా? సో ఒక డ్యాన్స్ ఉండాలి, నా పాదాలు ఇలా భూమి మీద పెట్టకూడదు, నేను ఇలా గౌరవించబడాలి. మరొక వ్యక్తి కోరుకుంటున్నాడు ఏంటంటే ఇక్కడ నా పైన అమౌంట్ చల్లాలి. మరొక వ్యక్తి కోరుకుంటున్నాడు లేని విషయాలు పుట్టిస్తున్నాడు. లేని వార్త పుట్టించేవానికి శ్రమని లేవియాకాండం తెలియజేస్తా ఉంది. లేని వార్త, లేని విషయాలు. ఇక కొంతమంది ఉన్నారేంటంటే ఈ సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఏదైనా చేయడానికి ఈ రోజులు రెడీగా ఉన్నారు. పాపులారిటీ కోసం ఏ మాటైనా వదిలిపెట్టేసి దాన్ని సరిచేసుకొని అందరినీ కూడా చక్కగా వైరల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని సరిచేసుకోవటం, క్షమించుకోవటం, ఇది ఒక ఇంట్రెస్ట్గా అయిపోయింది ప్రజలందరికీ కూడా. అంటే పబ్లిసిటీ కొరకు ఏదైనప్పటికీ కూడా ముందుకు తీసుకొచ్చి మాట్లాడేవాళ్ళు లేక పోలేదు. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ సమయంలో నేను ఈ విషయాల గురించి మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. కనుక ముందుగా మనమందరం కలిసి ఈ విషయం మీద కొద్దిసేపు మాట్లాడుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో అవకాశం ఉంది కనుక మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో బైబిల్ గ్రంథం ఏం బోధిస్తూ ఉందో ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళొద్దాం. అక్కడికి వెళ్ళిస్తే దేవుని యొక్క కృపను బట్టి మనం మాట్లాడుకునే విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గ్రహించి వాటిని మాత్రమే మాట్లాడుకుందాం. ఇక్కడ గమనిద్దాం. 1 యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చక్కగా విషయాలు దేవుడు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క పరిశుద్ధాత్మను, దేవుని యొక్క సన్నిధి నుండి పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులు ఎవరైతే ఉంటారో, సేవకులుగా ఎవరైతే బోధిస్తూ ఉంటారో, ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో, ఒక పొల్లు కానీ ఒక అక్షరము కానీ ఎప్పటికీ కూడా తప్పిపోదు. ఒక అక్షరము కానీ ఒక పొల్లు కానీ ఎప్పటికీ కూడా చెడిపోదు. అంటే అలాంటి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తికి ఆరోగ్యకరంగా ఉన్న మాటలు, ఎదుటి వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉండే మాటలు, ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునే మాటలు తప్ప వేరే మాటలు ఎవ్వరు కూడా మాట్లాడరు అని పరిశుద్ధ వేద భాగము తెలియజేస్తూ ఉంది. సో ఈ మాటలను గుర్తిస్తున్నటువంటి ఈ యోహాను గారు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ప్రియులారా, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, చాలా జాగ్రత్తగా వినండి, మనుషుల్ని నమ్మక అని చెప్పలా. మనుషుల్లో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తుంది? ఒక వ్యక్తి బ్రేక్ డాన్స్ నేర్పిస్తుందా? ఒక వ్యక్తిని అల్లరికి కర్తన చేస్తుందా? ఒక వ్యక్తిని దేవుని యొక్క కృపలో చెడిపోయేటట్టుగా చేస్తుందా? ఒక వ్యక్తిని చెడగొట్టుద్దా? అవండి, అర్థమవుతుందా? ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మను ఒక్కసారి మీరు గమనించాలి. అంతేకాకుండా ఇక్కడ డబ్బులు చల్లించుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అలాగున చేయమని, అలాగున ఆ వ్యక్తిని గౌరవించమని, అలాగున ఆ వ్యక్తి పైన ఆ డబ్బును, ధనాన్ని చల్లమని ఎక్కడ రాయబడిందా? అంటే ప్రతి ఆత్మ, స్పిరిట్ అంటే వారిని హెచ్చించుకోవటం, ఎవరికి వారు హెచ్చించుకోవటము చాలా భయంకరమైనది దేవుని ప్రజలారా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాడు ఆయన ఏంటంటే, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి. ఈ వీడియో సమ్ముఖంగా దేవుని ప్రజలారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, ఎవరు చేసినప్పటికీ కూడా దేవుని ఆత్మ ఎలా ఉంటుంది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను.
ఆత్మ ఎలాగున పరిచయం చేస్తుంది, ఎలాగున బోధిస్తుంది, ఎలాగున అద్భుత కార్యాలు చేస్తుంది, ఎలాగుంటే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంది అనే విషయం నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను నేను. అర్థమవుతుందా? సో ఇక్కడ కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏమండి పరీక్షించుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పుడు మాటలు మాట్లాడి క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు. మరొక వ్యక్తి డబ్బులు చెల్లించుకొని క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు. మరొక వ్యక్తి పాదాలు కింద పెట్టకుండా నడిచి క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు. మరొక వ్యక్తి బ్రేక్ డాన్సులు కూడా వేసి క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ ఆత్మలన్నీ కూడా దేవుని కావు అని పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ కూడా ఉంది. క్రైస్తవ్యులు ప్రతి ఒక్కరికి ఉంది, విశ్వాసుల్లో ప్రతి ఒక్కరికి ఉంది, బైబిల్ గ్రంథాన్ని చదివే ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి స్టే నవ్వు ఇప్పుడైనా కనీసం ఆలోచన చేసి ఇకనైనా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని ప్రేమపూర్వకంగా నేను కోరుకున్నాను. ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నేను శుభాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్.